3 ఘడియల సమయావధి అవగానే ఇంద్రుడు తన సింహాసనంపై అధివసించాడు. మహర్షులు స్తుతించారు. శచీదేవి వచ్చి పక్కన కూర్చున్నాడు. వెంటనే ఇంద్రుడు శచీదేవిని సంబోధిస్తూ, "ఓ భామిని, ఆ జూదగాడు నిన్ను అనుభవించాడా? నిజం చెప్పు" అని అడిగాడు. కాని పవిత్రురాలైన ఇంద్రాణి ప్రశాంతంగా ఇంద్రునితో, "ఆత్మ ఔపమ్యేన సర్వత్ర పశ్యతి త్వం పురందర, నీవు అందరినీ నీలాగే అనుకుంటావు, అంచనా వేస్తావు" అంటూ మెత్తగా తిట్టి, "ఇంద్రా, నీ మనసుకు తోచిన దాన్ని బట్టి ఇతరులను అంచనా వేయటం చాలా తప్పు. మనిషి ఒకప్పటి జూదగాడు కాదు. అతడు సత్యాన్ని తెలుసుకున్నవాడు, నిర్లిప్తుడు, శివాంకిత మనస్కుడు అయ్యాడు. అతడు నన్ను తిరస్కరించాడు. మీ సంపదలను శివునికి కానుకగా అందరికీ దానం చేశాడే తప్ప స్వార్థంతోనో కోరికలతోనో కాదు. అతడు మమకారాలను జయించిన ఉత్తముడు, దొంగ కాదు" అని అన్నది. ఇంద్రుడు సిగ్గుపడుతూ మౌనంగా ఉండిపోయాడు. అయినా కోపం తగ్గక ఇంద్రుడు యముని వద్దకు వెళ్లి, "ఈ జూదగాడు నా సంపదను దొంగిలించి దానం చేసేశాడు. వాణ్ణి శిక్షించు" అన్నాడు. యముడు జూదగాడిని పిలిచి, "నీది కానిది నువ్వు ఎలా దానం చేశావు? అది దొంగతనం అవుతుంది కనుక నువ్వు నరకానికి అర్హుడివే" అనగానే చిత్రగుప్తుడు నవ్వుతూ, అతను శివుని పేరు మీద ఇవన్నీ మహర్షులకు, బ్రాహ్మణులకు దానం చేశాడు. ఐరావతం అగస్త్యులకు, దివ్యగుర్రం గాలవులకు, విశ్వామిత్రులకు చింతామణి. ఇప్పుడు వారందరూ ధన్యులు అయ్యారు. శివుని సేవలో చేసే ఏ పని కూడా స్వర్గంలోనైనా సరే పాపానికి దారి తీయదు. ముల్లోకాలలోనూ అతడు వంద్యనీయుడే కాని శిక్షార్హుడు కాదు అని చెప్పాడు. యముడు తల వంచాడు. జూదగాడి పాపాన్ని అతని నిర్వ్యాజ భక్తి, దాన నిరతి దహించి వేసింది. కితవస్య పునర్జన్మ దత్తం వైవస్వతేన హి కించిత కర్మ విపాకేన విరోచన సుతోభవత్ నామ్నా బలిరితి క్షాతో బభూవచ మహాయశాః. కాలక్రమంలో ఆ జూదగాడు దైత్యవంశానికి చెందిన ప్రహ్లాదుని కొడుకైన విరోచన మహారాజుకు మహారాణి సురుచికి కుమారునిగా బలిగా పునర్జన్మ పొందాడు. గర్భంలో ఉన్నప్పటి నుండే బలి ఆలోచనలు ధర్మంతో నిండి ఉండేవి. తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. ఇంద్రుడికి దానధర్మంగా తన తలనే అర్పించిన తన తండ్రి విరోచనుని మరణం తరువాత బలి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. క్షీరసాగర మథనం తరువాత దానవులు అందరూ ఇంద్రాది దేవతల చేతిలో మరణిస్తారు. అందులో ప్రధానులు బలిచక్రవర్తి, జంబాసురుడు, నముచి మొదలైన దానవులు. తరువాత నారద మహర్షుల సూచన మేరకు చనిపోయిన బలిచక్రవర్తిని, మిగిలిన వారందరినీ బ్రతికి ఉన్న దానవులు అష్టగిరి అనే పర్వతం వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ శుక్రాచార్యులు తమ సంజీవని విద్యతో చనిపోయిన దానవులందరినీ బ్రతికిస్తారు. దీని తరువాత శుక్రాచార్యులు బలిమహారాజుతో విశ్వజిత్ యాగాన్ని చేయిస్తారు. ఈ యాగం చేస్తూ ఉండగా యజ్ఞగుండం నుండి సింహపు చిహ్నం కల జెండా రెపరెపలాడుతూ ఉండగా పసుపు పచ్చని అశ్వాలతో సువర్ణమయమైన దేవతారథం ఆవిర్భవించింది. బంగారు ధనిస్సు 2 అక్షయ తూణీరాలు అజేయమైన దేవతా కవచం ఉద్భవించాయి. తమ గురువులు శుక్రాచార్యులు ఇచ్చిన శంఖాన్ని పూరిస్తూ బలి మహారాజు తన సైనికులతో కలిసి అమరావతిని ముట్టడించేసరికి వారి ధాటికి దేవతలు నిలవలేక స్వర్గాన్ని వదిలి పారిపోయారు. బలి మహారాజు ముల్లోకాలపై ఆధిపత్యం వహించి చక్కగా అమరావతి నుండే పరిపాలన సాగించారు. కొంతకాలం తర్వాత శుక్రాచార్యులు బలిచక్రవర్తితో 100 అశ్వమేధ యాగాలు చేయించడానికి నిశ్చయించుకున్నారు. అందువల్ల బలిచక్రవర్తి భూలోకానికి తిరిగి వచ్చారు. 99 యాగాలు నిర్విఘ్నంగా సాగిపోయాయి. 100వ యాగం చేస్తూ ఉండగా మన వామనులు రావటం, 3 అడుగుల భూమి అడగటం జరిగింది. వ్యాసులు అక్కడ పూర్వాభ్యాసేన తేనైవ మహాదానరతో భవత్. పూర్వజన్మ సంస్కార బలం వల్ల దానం చేసే గుణం అతనికి పుట్టుకతోనే వచ్చిందని చెప్తారు. అందుకే వామనులు 3 అడుగుల పేరిట మొత్తం రాజ్యమంతా తీసుకున్నా భక్తితో తలవంచాడే తప్ప అయ్యో ఇదేమి దానంరా అని బాధపడలేదు. తన సంపదలు, వైభవం కోల్పోయినప్పటికీ, తన సార్వభౌమత్వం పోయినప్పటికీ, ఓడిపోయి తన శత్రువులతో బంధింపబడినప్పటికీ, తన బంధువులు, స్నేహితులు మందలించి విడిచి వెళ్లిపోయినప్పటికీ కూడా బంధింపబడి ఆ బాధని అనుభవిస్తూ కుల గురువు చే శపింపబడి బలిచక్రవర్తి తన ప్రతిజ్ఞలో స్థిరంగా ఉన్నాడే తప్ప తన సత్యాన్ని అస్సలు వదులుకోలేదు. తన మాటకు కట్టుబడే ఉన్నాడు. అందువల్లనే సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవిని పొందుతాడు అని చెప్పారు సాక్షాత్తు మన విష్ణు భగవానులు.
సుతల లోకం వెళ్ళమని, తాను అక్కడ రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తాను, అంతేకాకుండా అక్కడ నీవు నన్ను ఎప్పుడూ చూడగలుగుతావు అని చెప్పారు. ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా? గొంగళి పురుగు సీతాకోకచిలుక అవడం అంటే ఇదేనేమో. ఎలాంటి వ్యసనపరుడు, ఎక్కడ బలిచక్రవర్తి? మార్పు త్రుటిలో వచ్చింది, శాశ్వతంగా ఆత్మలో నిలిచింది. ప్రహ్లాదుని మనుమడిగా, ఇంద్రుడిగా, సుతల లోకంలో సాక్షాత్ విష్ణువునే తన ద్వార రక్షకునిగా నియమించుకోగలిగాడు. అది మన నారాయణులు ఎంత ఇష్టంగా చేస్తున్నారు అనేది రామాయణ ఉత్తరకాండలోనూ, భాగవతం 8వ స్కంధం 22వ అధ్యాయంలోనూ వర్ణింపబడి ఉంది. రాబోయే మన్వంతరంలో బలిచక్రవర్తే ఇంద్రుడు ఒక సామాన్య జూదరి తన హృదయ పరివర్తనతో, నిజమైన భక్తితో, ఆత్మార్పణతో ఎంత సాధించాడో. మనం ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ వ్యక్తికి మొదటి జన్మలో చనిపోబోయే ముందు జ్ఞానోదయం వచ్చింది. అది స్థిరంగా నిలిచి ఇంద్రలోకంలోనూ కొనసాగి దాన ధర్మాలు చేసేలా చేసింది. దానివల్ల ప్రహ్లాదునికి మనుమడిగా, ప్రాణాన్నే నవ్వుతూ త్యాగం చేసిన విరోచన మహారాజు పుత్రునిగా జన్మించే అదృష్టం లభించింది. అంటే మనం ఏ పరివారంలో ఎవరికి పుట్టాలో నిర్ణయించేవి మనం చేసే మంచి లేదా చెడ్డ పనులే అన్నమాట. మొదటి జన్మలో చనిపోయాక ఇంద్ర పదవి 3 ఘటికల కాలం అనుభవించాడు. 2వ జన్మలో బలి మహారాజుగా ఒకసారి యుద్ధంలో చనిపోయి పునర్జీవితుడై ఇంద్రుణ్ణి గెలిచి బలి చక్రవర్తి అయి ఇంద్ర పదవిని కొంతకాలం అనుభవించాడు. ఇలా 2 జన్మలలోనూ ఒక తమాషా ప్యాటర్న్ కనిపిస్తుంది. మొదటి జన్మలో శివానుగ్రహం లభిస్తే 2వ జన్మలో కేశవానుగ్రహం లభించింది. ఇలాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, రిపీట్ కూడా అవుతూ ఉంటుంది. కొన్ని చెడు సంఘటనలు మనం ఎంత అవాయిడ్ చేసినా జరుగుతూ ఉంటాయి. మంచి పాదరసంలా చేతికి చిక్కినట్టే చిక్కి పట్టు చిక్కకుండా తప్పించుకుంటూ పోతుంది. ఇదంతా స్వయంకృతమే అని ఈ బలి చక్రవర్తి కథ మరోసారి దృఢం చేస్తున్నది.